గగన్ చేతుల మీదుగానే డాన్స్ అకాడమీ ఓపెన్ చేయిస్తానని భూమి అపూర్వతో ఛాలెంజ్ చేస్తుంది. దాంతో అపూర్వ నువ్వు ఎలా ఓపెన్ చేయిస్తావో నేను కూడా చూస్తాను అని అంటూ ఉంటే, సరే అలాగే చూస్తూ ఉంటూ ప్రతిసారి నాతో ఛాలెంజ్ చేయడం ఓడిపోవడం నీకు అలవాటే కదా, ఈసారి కూడా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. నువ్వు వేసిన చిక్కుముడ్లన్నీ కూడా విప్పుతూ నేను కూడా సిద్ధంగానే ఉంటాను అని చెప్పి భూమి అపూర్వతో ఛాలెంజ్ చేస్తుంది. ఇక ఆ తర్వాత భూమి ఆలోచనలో పడుతుంది. అపూర్వతో ఛాలెంజ్ అయితే చేశాను, కానీ నాన్నకు కోపం రాకుండా బావ చేత ఎలా నేను ఈ డ్యాన్స్ అకాడమీని ఓపెన్ చేయించాలి అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క అపూర్వ ఈ భూమి ఇప్పుడు ఇంతలా రెచ్చిపోతుంది. పొరపాటున దీని చేతికి కనుక నేనే శోభచంద్రన్ను చంపానన్న ఎవిడెన్స్ చిక్కితే ఇది నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ జైలుకు పంపించే వరకు వదిలిపెట్టదు. ఎలాగైనా ఆ సాక్ష్యాన్ని నేను చేజిక్కించుకోవాలి, అప్పుడే మనశ్శాంతిగా ఇక్కడ ఉండగలను అని చెప్పి అపూర్వ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ గగన్ గాడు డాన్స్ అకాడమీ ఓపెనింగ్కి వస్తాడు కాబట్టి, పూర్ణి కాలేజ్కి వెళ్ళిపోతుంది కాబట్టి శారద ఒక్కదే ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. ఆ టైంలో రౌడీలను పంపిస్తే ఎలాగైనా ఆ టెడ్డీబేర్ బొమ్మను నా సొంతం చేసుకోవచ్చు, అందులో ఉన్న ఎవిడెన్స్ని నాశనం చేయొచ్చు అని చెప్పి అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి మాట్లాడుతూ, రే నేను చెప్పేది మర్యాదగా వినండి, అర్జెంటుగా మీరు గగన్ ఇంటికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో శారద ఒక్కతే ఒంటరిగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఒక టెడ్డీబేర్ బొమ్మ ఉంటుంది. ఎలాగైనా ఆ టెడ్డీబేర్ బొమ్మ నాకు కావాలి, ఇందులో ఎటువంటి తేడా రాకూడదు. ఒకవేళ ఆ శారద బొమ్మ తీసుకొచ్చేటప్పుడు అడ్డుపడితే అవసరమైతే దాని ప్రాణాలు కూడా తీసేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అలాగే మేడం అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. తర్వాత రౌడీలు శారద ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటారు. మరోపక్క భూమి కూడా డ్యాన్స్ అకాడమీకి వెళ్ళడం కోసం అని చెప్పి ఎంతో అందంగా రెడీ అవుతుంది. ఇంట్లో అందరూ కూడా రెడీ అవుతారు. శారద అక్కడికి వస్తుందని చెప్పి ఎంతో ఆశగా కృష్ణప్రసాద్ కూడా టీనేజ్ కుర్రాడిలాగా రెడీ అవుతాడు. ఏంటి మామయ్య ఈరోజు ఇంత హ్యాండ్సమ్గా రెడీ అయ్యారు అని భూమి అడుగుతూ ఉంటే, అప్పుడు కృష్ణప్రసాద్ మెల్లిగా భూమితో, మీ అత్తయ్య కోసం అమ్మ, ఈరోజు మీ అత్తయ్య డ్యాన్స్ అకాడమీకి వస్తుంది కదా అని అంటూ ఉంటే, అప్పుడు భూమి లేదు మామయ్య రావట్లేదని అత్తయ్య ఫోన్లో నాతో చెప్పింది అని భూమి అంటూ ఉంటుంది. లేదమ్మా వస్తానని నాకు మెసేజ్ చేసింది. నీకు ఇంకొక విషయం తెలుసా, మీ అత్తయ్య నన్ను బాగా మిస్ అవుతుందట, అందుకే మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉందని చెప్పి నాకు మెసేజ్ చేసింది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అదేంటి మావయ్య, నాకేమో రానని చెప్పి మీకు వస్తానని చెప్పిందంటే దాని అర్థం ఏంటి మావయ్య, మీరే వెళ్ళి తనని ప్రేమగా డ్యాన్స్ అకాడమీ దగ్గరికి తీసుకురావాలనే కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళండి, వెళ్ళి దగ్గరుండి మరి అత్తని డ్యాన్స్ అకాడమీ దగ్గరికి తీసుకుని రండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్ ఆనందంతో శారద ఇంటికి వస్తాడు. గగన్ ఆ టైంలో బయటకు వెళ్ళడంతో శారద ఒక్కతే కిచెన్లో పనిచేసుకుంటూ ఉంటుంది. శారద శారద అని చెప్పి కృష్ణప్రసాద్ గట్టి గట్టిగా అరుస్తూ ఇంట్లోకి వస్తాడు. ఇక శారద కిచెన్లో నుండి కంగారుగా బయటకు వస్తుంది. ఏంటండి మీరు ఈ టైంలో ఇక్కడికి వచ్చారేంటి, వాడు బయటకు వెళ్ళాడు, వచ్చే టైం అయింది, దయచేసి వెళ్ళిపోండి అని శారద అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్ లేదు శారద, ఈరోజు మన జీవితం గురించి మాట్లాడడానికి నేను ఇక్కడికి వచ్చాను, నేను అన్నిటికీ తెగించేశాను. గగన్ మనల్ని చూసి ఏదైనా అంటాడంటావా, అంటే అననివ్వు, ఈరోజు ఎవరు ఏం చెప్పినా సరే నేను మన బంధం గురించి మన ఫ్యూచర్ గురించి మాట్లాడి తీరుతాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అపూర్వ పంపించిన రౌడీలు అక్కడికి వస్తారు. ప్లీజ్ అండి దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి, వాడు వచ్చే టైం అయింది అని శారద బతిమలాడుతూ ఉంటే, అప్పుడు కృష్ణప్రసాద్ లేదు శారద నేను వెళ్ళను అని చెప్పి అక్కడే నిలబడి శారదతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అపూర్వ పంపించిన రౌడీలు లోపలికి రావడంతో రే ఎవర్రా మీరంతా అని చెప్పి కృష్ణప్రసాద్ మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో మా మేడం ఇంట్లో ఒక్కరే ఉంటారని చెప్పింది, మరి నువ్వే విడివిరా అని చెప్పి రౌడీలు ప్రశ్నిస్తూ ఉంటారు. మా ఇంటికి వచ్చిందే కాకుండా నువ్వే విడివని నన్ను ప్రశ్నిస్తారేంటి, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి కృష్ణప్రసాద్ ఆ రౌడీలని బెదిరిస్తూ ఉంటే, మేం వెళ్ళము, ఏం చేస్తావు అని చెప్పి, రే మనము ఒక్కరినే కొట్టడానికి వచ్చాము, కానీ ఇక్కడ ఇద్దరు ఉన్నారు,
ఇద్దరిని కొట్టక తప్పేలా లేదు అని చెప్పి ముందు మీరు ఆంటీని పట్టుకోండి అని చెప్పి శారద గురించి మాట్లాడుతూ ఉంటారు. దాంతో ఇద్దరు రౌడీలు శారదని గట్టిగా పట్టుకుంటారు. అడ్డొచ్చిన కృష్ణప్రసాద్ని ఒక్కసారిగా తోసేయడంతో కృష్ణప్రసాద్ కింద పడిపోతాడు. ఏమండి అని చెప్పి శారద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇకప్పుడు ఇద్దరు రౌడీలు కృష్ణప్రసాద్ గొంతు పట్టుకొని రే మాకే అడ్డొస్తావా అని చెప్పి గొంతు నులిమి ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు శారద వైపు చూస్తూ ఆ రౌడీలు మర్యాదగా ఆ బొమ్మ ఎక్కడుందో చెప్పు అని అంటూ ఉంటే మీరు ఏ బొమ్మ గురించి మాట్లాడుతున్నారు అని శారద ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. మీ ఇంటికి శివ అనే ఒక కుర్రోడు వచ్చాడు కదా, అతను ఒక టెడ్డీబేర్ బొమ్మను తీసుకొచ్చాడు కదా, ఆ టెడ్డీబేర్ బొమ్మ ఎక్కడ అని చెప్పి రౌడీలో శారదని నిలదీస్తూ ఉంటే మీరు ఆ బొమ్మ గురించి ఎందుకు ఇంతలా అడుగుతున్నారు, ఏముంది ఆ బొమ్మలు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అదంతా నీకు అనవసరం అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. శారద వీళ్ళు ఆ టెడ్డీబేర్ బొమ్మ గురించి ఇంతలా అడుగుతున్నారంటే ఖచ్చితంగా అందులో ఏదో విలువైన వస్తువు ఉండే ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ చేతికి ఆ టెడ్డీబేర్ బొమ్మ చిక్కకూడదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రేయ్ మా పనికి అడ్డొస్తావా, అయితే మీ ఇద్దరిని చంపేసి మాకు కావాల్సిన ఆ బొమ్మ తీసుకునే వెళ్తాము అని చెప్పి వీళ్ళిద్దరిని మేము చంపుతాము, మీరు వెళ్ళి ఆ బొమ్మ కోసం ఇల్లంతా వెతకండి అని చెప్పి వాళ్ళు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా చిందరవందరగా చేస్తూ ఉంటారు. ఇక చివరగా గగన్ గదిలో ఆ టెడ్డీబేర్ బొమ్మ దొరకడంతో అన్న ఇక్కడ టెడ్డీబేర్ బొమ్మ దొరికింది అని రౌడీ గట్టిగా అరుస్తాడు. ఇక దాంతో వాళ్ళంతా కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే కృష్ణప్రసాద్ అడ్డుపడుతూ ఉంటాడు. మర్యాదగా ఆ బొమ్మ ఇచ్చేయండి అని కృష్ణప్రసాద్ అడ్డుపడుతూ ఉంటే సరిగ్గా కృష్ణప్రసాద్ని కత్తితో పొడిచే టైంకి గగన్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. ఇక కృష్ణప్రసాద్ని రౌడీల నుండి కాపాడుతూ గగన్ వాళ్ళందరినీ కూడా చితక్కొడతాడు. ఇక చివరగా ఒక రౌడీ గొంతు మీద కత్తి పెట్టి రే మర్యాదగా నిజం చెప్పు, ఎవరు మిమ్మల్ని పంపించింది అని గగన్ అడుగుతూ ఉంటే మమ్మల్ని పంపించింది అపూర్వ మేడం సార్, దయచేసి మమ్మల్ని వదిలేయండి, ఇదిగోండి ఈ టెడ్డీబేర్ బొమ్మ కోసమే ఆవిడ మమ్మల్ని పంపించారు అని చెప్పి రౌడీ అక్కడి నుండి పారిపోతాడు. దాంతో గగన్ అపూర్వ పంపించిందా, అసలు ఈ టెడ్డీబేర్ బొమ్మలో అంతలా ఏముంది అని చెప్పి గగన్ ఆ టెడ్డీబేర్ని పట్టుకొని చూస్తూ మిస్టర్ కృష్ణప్రసాద్ నువ్వేంటిక్కడ అని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటే రే గగన్ దయచేసి నన్ను అర్థం చేసుకోరా, నేను శారదతో మాట్లాడడానికి వచ్చాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు ఎగ్గు ఉండదా, మా ఇంటికి రావద్దని చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ రే గగన్ నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ భూమిని మాత్రం అపార్థం చేసుకోకరా, భూమి ఆ రోజు పెళ్ళాపేసింది శారద కోసం నా కోసం అని చెప్పి కృష్ణప్రసాద్ శరత్చంద్ర పెట్టిన విడాకుల కండిషన్ గురించి గగన్కి వివరించి చెబుతాడు. నేను శారద ఇద్దరం విడాకులు తీసుకోవడం ఇష్టం లేకే భూమి ఎలాగైనా మా విడాకుల్ని ఆపాలని చెప్పి పీటల మీద జరగబోతున్న పెళ్లిని ఆపేసింది, అంతేకాని భూమికి నువ్వంటే ఇష్టం లేక కాదు, ఇప్పటికీ భూమి ప్రాణం కంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయ్తో తాళి మాత్రం కట్టించుకోనని ఆఖరి నిమిషంలో ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపుతానని భూమి నాతో చెప్పింది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఆ భూమిని బాగానే వెనకేసుకొస్తున్నావు, ఎంతైనా నీ మేనకోడలు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. రే ఆయన సంగతి తర్వాత ముందు అసలు అపూర్వ రౌడీలను ఎందుకు పంపించిందో ఆ టెడ్డీబేర్లో ఏముందో చూడురా అని అంటూ ఉంటే అప్పుడు గగన్ అందులో ఉన్న కెమెరాని బయటకు తీస్తాడు. ఇదేంటి ఇందులో ఏదో కెమెరా ఉంది అని చెప్పి గగన్ ఆ కెమెరాని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆ కెమెరాలో శోభచంద్రను అపూర్వ చంపిన వీడియో అంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఇక ఆ వీడియోని చూసిన తర్వాత గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక దాంతో కృష్ణప్రసాద్ కూడా ఆ వీడియోని చూస్తూ ఇన్ని రోజులు ఆ అపూర్వ ముందు నేను ఒక చేతకాని వాళ్ళలాగా నిలబడ్డానికి కారణం నా చెల్లెల్ని ఆ అపూర్వ నాతో చంపించిందనే కారణంతో పశ్చాత్తాపంతో నేను ఇన్ని రోజులు కుమిలిపోయాను, ఇన్నేళ్లుగా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదని చెప్పి ఎంతగానో బాధపడ్డాను, కానీ ఇప్పుడు ఆ రాక్షసికి శిక్ష పడే టైం వచ్చేసింది, అందుకే ఆ భగవంతుడు
ఈ వీడియోని మన కంట పడేలాగా చేశాడు అని చెప్పి కృష్ణప్రసాద్ గగన్తో, రే గగన్, దయచేసి ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోరా. శోభచంద్రన్ చంపింది ఆ అపూర్వ. ఆ రోజు ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని చెప్పి ఫ్యాక్టరీకి ఇన్సూరెన్స్ రావాలని నాకు మాయ మాటలు చెప్పి నా చేత ఫ్యాక్టరీని తగలబెట్టించింది. నాకు తెలియని విషయం ఏంటంటే లోపల నా చెల్లెలు శోభచంద్ర ఉండిపోయింది. అలా నాకు తెలియకుండానే ఫ్యాక్టరీ మొత్తాన్ని కూడా నేను తగలబెట్టేశాను. ఒక విధంగా శోభచంద్ర చావుకి కారణమయ్యాను. ఈ అపూర్వ రాక్షసి అదంతా కూడా నాతో చేయించింది. ఈ విషయం బయటకు చెప్తే నన్ను జైలుకు పంపిస్తానని బ్లాక్మెయిల్ చేసి మీరాతో నా పెళ్లి చేసింది. అలా అయితే ఎప్పటికీ నేను తన కాళ్ళ దగ్గర కుక్కలాగా పడుంటానని చెప్పి ఇన్నేళ్లుగా తన గురించి నేను నిజాన్ని బయట పెట్టకూడదని నా కాళ్ళు చేతులు కట్టిపడేసింది. ఇప్పటికైనా నిజం తెలుసుకోరా. నేను తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆ రోజు ఆ తప్పు చేశాను అని చెప్పి కృష్ణప్రసాద్ కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. ఇక దాంతో గగన్, ఆ అపూర్వ ఇంతమందిని బాధ పెట్టింది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అపూర్వను నేను విడిచిపెట్టను. ఈ వీడియోని అడ్డు పెట్టుకొని అపూర్వకి చుక్కలు చూపిస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత గగన్ అపూర్వకి ఫోన్ చేసి, అపూర్వ, నువ్వు కొన్నేళ్ల కిందట చేసిన పాపం అంతా కూడా నాకు తెలిసిపోయింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక అలా అపూర్వ గగన్కి నిజం తెలిసిపోయిందని తెలియడంతో భయంతో వణికిపోతూ ఉంటుంది. రే గగన్, ప్లీజ్ రా, దయచేసి ఆ వీడియోని ఎక్కడ బయట పెట్టకు ప్లీజ్ అని చెప్పి అపూర్వ బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో గగన్, నేను అలా చేయకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి, భూమితో నా పెళ్లి చేయాలి, అలాగే ఈరోజు డ్యాన్స్ అకాడమీ కూడా నాతోనే ఓపెన్ చేయించాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో సరేరా, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను, కానీ ఆ వీడియోని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బయట పెట్టొద్దు ప్లీజ్ రా అని చెప్పి అపూర్వ బతిమలాడుతూ, ఎవరి చేతిలో అయితే ఆ వీడియో పడొద్దని అనుకున్నానో వాడి చేతిలోనే పడిపోయింది అని చెప్పి అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది. గగన్ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి వచ్చిన తర్వాత ఉదయ్ అక్కడ గగన్ని చూసి షాక్ అవుతూ ఉంటాడు. బ్రో, నువ్వా బ్రో? అంటే భూమిని ప్రేమించింది, భూమిని పెళ్లి చేసుకోవాలనుకుంది నువ్వా అని చెప్పి షాక్ అవుతూ, నీలాంటి వాడిని భూమి అలా ఎలా మిస్ చేసుకుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్, అదంతా మీ మామయ్య శరత్చంద్రాన్ని అడుగు, మమ్మల్ని విడదీసింది ఆయనే అని చెప్పి గగన్ భూమితో ప్రేమగా ఎంతో చనువుగా తన భుజం మీద చెయ్యి వేస్తూ అలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటే ఇదంతా చూస్తున్న శరత్చంద్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక గగన్ తనని ప్రేమగా దగ్గరికి తీసుకోవడంతో భూమి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అపూర్వ సిజర్ తీసుకొచ్చి గగన్ చేతిలో పెడుతూ, నువ్వే ఓపెనింగ్ చేయి బాబు అని అంటూ ఉంటే అప్పుడు గగన్ రిబ్బన్ కటింగ్ చేస్తూ ఉంటాడు. ఇక అక్కడున్న కొంతమంది చిన్నపిల్లలు, అన్న ఒక్క నిమిషం అన్న, మా టీచర్ని మేము అభినందించాలనుకుంటున్నామని చెప్పి భూమి మెడలో దండ వేస్తారు. ఇక అప్పుడు గగన్ ఆ దండను తన మెడలో కూడా వేసుకుంటూ, మేమిద్దరం కలిసి ఈ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ చేస్తున్నాం కదా, అటువంటప్పుడు ఇద్దరి మెడలో దండ ఉంటే బాగుంటుంది అని చెప్పి అంటూ ఉండడంతో ఇక అలా గగన్ భూమితో చనువుగా ఉండడం చూసి శరత్చంద్ర, ఉదయ్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మావయ్య, ఏంటి మావయ్య ఇది, అతనేంటి భూమితో అంత చనువుగా మూవ్ అవుతున్నాడు అని చెప్పి డ్యాన్స్ అకాడమీ కూడా నా చేతులతో ఓపెనింగ్ చేయిస్తానని అన్నారు కదా, మరి ఇదేంటి అతనితో చేయిస్తున్నారు అని అంటూ ఉంటే అపూర్వ, ఏంటిదంతా, ఎందుకు సిజర్ తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టావని అంటూ ఉంటే, బావా ఒక్కసారి పక్కకు రా బావా అంటూ శరత్చంద్రాన్ని పక్కకు తీసుకొని వెళ్ళి, రాత్రి శోభచంద్ర అక్క నా కళ్ళలోకి వచ్చింది బావా, గగన్ భూమి చేతుల మీదుగా డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ అవ్వాలని చెప్పి అక్క నాతో చెప్పింది, అందుకే నేను ఈ విధంగా చేశాను అని చెప్పి అపూర్వ శరత్చంద్రకి చెబుతూ ఉంటుంది. మరి మొత్తానికి అపూర్వ శోభచంద్రను హత్య చేసిన విషయం గురించి గగన్కి తెలిసిపోయింది. మరి ముందు ముందు గగన్ అపూర్వని ఏ విధంగా ఆడుకోబోతున్నాడో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.